హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హరి రెసిపీస్. ఈ రోజు నేను మీకు ఒక సరికొత్త రెసిపీతో వెరైటీ డిష్తో మీ ముందుకైతే వచ్చేసాను. మీరు ఇప్పటి వరకు బిర్యానీ చూసారు, దోశ కూడా చేశారు, కానీ ఈ మధ్య కాలంలో బిర్యానీ దోశలో కట్టి చెప్పిన రెసిపీ చూసారా? ఈ రోజు మనం చేయబోయే ఐటమ్ సీక్రెట్ వచ్చేసి దోశ బిర్యానీ. ఈ దోశ బిర్యానీ కాంబినేషన్ ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేదండి. ఇది ఫస్ట్ టైం మన ఛానల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకోసం మాత్రమే, ఎందుకంటే చాలా మంది వెరైటీ డిషెస్ ని కోరుకుంటున్నారు. సో నేను క్రిస్పీ దోశ పైన స్పైసీ బిర్యానీ స్టఫింగ్ ఫ్రెష్ హర్బ్స్ తో గార్నిష్ చేసి రైతాతో సర్వ్ చేయడంలో ఉండే ఆ టేస్ట్ ఒక రేంజ్ లో ఉంటుందండి. మరి ఈ రెసిపీ స్టెప్ బై స్టెప్ నేను ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఈ బిర్యానీ దోశ ఒక పార్టీ స్పెషల్ అండి. కిడ్స్ లంచ్ బాక్స్ కి లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైమ్స్ కూడా చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో వీడియో ఫుల్ వరకు చూసేయండి. మరి ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ మనం ఫాలో అయిపోదాం. ముందుగా ఒక బౌల్ అనేది తీసుకొని రైస్ ని బాయిల్ చేసుకోవడానికండి 2 కప్పుల బాస్మతి రైస్ ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా వాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ డ్రైన్ చేసిన వాటర్ తీసేసి ఇప్పుడు మనం ఈ బౌల్ కి సరిపడా వాటర్ ఫుల్ గా వేసేసుకొని రైస్ ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 3 యాలకులు రాళ్ళు ఉప్పుని యాడ్ చేసుకోవాలి రైస్ కి సరిపడా. దీంట్లోనే 1/2 స్పూను నెయ్యి వేసుకొని రైస్ ని పర్ఫెక్ట్ గా ఉడికించుకోండి. రైస్ బాగా మెత్తగా అయితే అవ్వకూడదండి, పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను. రైస్ సారి చెక్ చేసుకుందాం. నాకు రైస్ అయితే బాయిల్ అయిపోయింది. దీన్ని వాష్ చేసుకుందాం. వాడ్చుకొని పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఒక ఉల్లిపాయని ఇలా చాప్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దీంట్లో 1 స్పూన్ కాజు పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక టమాటాను కూడా ఇలా చాప్ చేసి వేసేసుకోండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో చూడండి ఇలా మగ్గితే సరిపోతుందండి. టమాటా ప్రాసెస్ అనేది డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నానండి, కావాలంటే చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఇందులో 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు కరివేపాకు వేసి ఇప్పుడు ఇందులోనే గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జాజికాయ పొడి 1 పావు టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి 1 స్పూను పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఈ రైస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కలిసే వరకు రైస్ ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని మరొకసారి కలిపి 1/2 స్పూన్ నెయ్యి అనేది మళ్ళీ యాడ్ చేయండి. ఇప్పుడు ఈ రైస్ ని ఒక సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి అనేది వేసి పెనానికి మొత్తం అప్లై చేయండి. ఇలా బాగా అప్లై చేసిన తర్వాత పెనం అనేది కొంచెం బాగా హీట్ గా ఉండాలండి. దోశ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పెనం అయితే బాగా హీట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను దోశ అనేది వేస్తున్నాను. దోశ వేసిన తర్వాత సగం రోస్ట్ అవ్వాలండి. ఇలా రోస్ట్ అయిన దీని మీద మనం ముందుగా చేసుకున్న ఈ బిర్యానీని కూడా ఇలా సర్కిల్ వేస్ గా స్టఫింగ్ చేసుకోవాలి. దీని మీద కొంచెం కొత్తిమీర, చీజ్ అనేది ఉంటే మీ దగ్గర వేసుకోవచ్చు. చీజే కాదండి, దీని మీద పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత 2 వైపులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న ఈ దోశని మనం ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఈ దోశ టేస్ట్ లో కూడా చాలా బాగుంటుందండి. కిడ్స్ అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కింద కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి డిఫరెంట్ గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ వచ్చేసి ఈ దోశ బిర్యానీ. చూడండి లోపల స్టఫింగ్ పైన క్రిస్పీనెస్ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ ని నాకు తెలియజేయండి. ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ముఖ్యమండి. మీ సపోర్ట్ అనేది నాకు ఫర్దర్ గా చాలా యూజ్ అవుతుంది. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.